శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 16వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో కాళింది మడుగులో బాలకృష్ణుడు ప్రవేశించటం, ఆ ప్రవేశించిన తర్వాత కాళీయుడు అతన్ని స్వామివారిని చుట్టివేయటం జరిగింది. ఆ సందర్భంలో వ్రజవాసులందరూ కూడా యశోదానందలతో పాటుగా మిగతా వారందరూ కూడా ఏ విధమైనటువంటి దుస్థితి అనుభవించారు అనేటువంటిది స్వామివారి యొక్క జగన్నాటకంలో ఇదొక భాగమా అన్నట్టుగా ఉండేటువంటి శ్లోకాలు నేటి ప్రవచనంలో చూద్దాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 16వ అధ్యాయంలో నిన్నటి రోజున మనం 8 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నామండి. నేడు 9వ శ్లోకం నుంచి ప్రారంభించుకున్నాం. ఆ మహానుభావుడు కాళీయ మడుగులో ఏ విధంగా ప్రవేశించారు అనేటువంటిది నిన్నటి రోజున పోతనామాచుడు రాసినటువంటి శ్లోకాలతో పాటుగా ఆ పద్యాలు ఇతర విశేషాలతో పాటుగా మనం చూసాం. ఆ మడుగులో ప్రవేశించిన సందర్భంలో ఆయన యొక్క భుజబలంతో స్వామివారు నీటిలో ఏ విధంగా ఈదుతూ వెళ్తున్నారు అంటే ఆ కాళీయ సర్పం ఉన్నటువంటి ప్రదేశానికి స్వామి చేరుకుంటున్నారు. అక్కడికి బాలకృష్ణుల వారు ఆయనకి ఈ నీరు ఒక లెక్క. ఎందుకంటే ఆయన ఉండేదే సముద్రం జల ఓషధిలో. అత్యద్భుతమైనటువంటి ఆ పాల సముద్రంలో శయనించేటువంటి స్వామికి ఈ మడుగులు ఒక లెక్క చెప్పండి. అనంతమైనటువంటి శేషుడి మీద శయనించేటువంటి ఆ స్వామికి ఈ పాములు ఒక లెక్క చెప్పండి. అట్లాంటి ఆ స్వామి బాలకృష్ణుడు కేవలం ఆ వ్రజవాసులకి హితాన్ని కలిగించడానికి కోసమని చెప్పేసి ఆ జలాలని స్వచ్ఛపూరితం చేయటం కోసమని చెప్పి, అంతేకాకుండా కాళీయ సర్పానికి ఇంకా మేలు చేయటం కోసమే నిశ్చయించుకుని ఆ సర్పం వైపుకి బయలుదేరారు. వస్తున్నటువంటి ఆ బాలుని చూసింది సర్పం, కాళీయ సర్పం. ఎందుకంటే ఆ స్వామి పడటంతోనే ఆ జలాలు అల్లకల్లోలం అయిపోయినాయి. ఎవరో ప్రవేశించారనేటువంటి విషయం తెలుసుకున్నాడు కాళీయుడు. తన వైపే వస్తున్నటువంటి స్వామిని చూసి తం ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం శ్రీవత్సపీత వసనం స్మిత సుందరాస్యం క్రీడంతమప్రతిభయం కమలోదరాంఘ్రిం సందస్య మర్మసు వృషా భుజయా చచాద. తం ప్రేక్షణీయం. తం అంటే అక్కడ శ్రీకృష్ణుణ్ణి. ఎట్లా ఉన్నట్ట? ప్రేక్షణీయం. తం చూడచక్కగా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసింది. కాళీయుడు చూశాడు సర్పం. తం ప్రేక్షణీయం ఎలా ఉన్నట్ట? పోనీ ఏమన్నా మంచి 6 అడుగుల ఆజానుబాహుడా పెద్దవాడా అంటే కాదు, సుకుమారం, అత్యంత సుకుమారుడైనటువంటి బాలుడు, కుమారుడు, సుకుమారం. ఘనావదాతం. ఘనము అంటే ఆకాశము, మబ్బులు, మేఘములు ఏ విధమైనటువంటి ఆకృతిలో, ఆకారంలో, ఆ వర్ణంలో ఉంటాడు, ఆ మేఘవర్ణంతో కూడుకున్నటువంటి వాడు. శ్రీవత్స పీతవసనం. శ్రీవత్స లాంఛనం కలిగి చక్కగా పట్టు పీతాంబరాలు ధరించినటువంటి వాడు. స్మిత సుందరాస్యం. చిరునవ్వుతో, సుందరమైనటువంటి మోముతో అలరాడుతున్నటువంటి వదనం కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లాంటి సుందరమైనటువంటి సుకుమార బాలుడు తన వైపే వస్తూ ఎట్లా వస్తున్నాడు? పోనీ అమ్మో పాముంది భయంతో వస్తున్నాడా, భయపడుతూ వస్తున్నాడా అంటే క్రీడంతం అప్రతిభయం. అప్రతిభయం, బెదురు
భయము అనేటువంటిదే లేకుండా ఏదో ఆటలాడుతున్నట్టుగా లీలగా వస్తున్నాడు. క్రీడంతమప్రతి భయం కమలోదరాంఘ్రిం. కమలోదర అంఘ్రిం అంటే పాదపద్మాల చక్కటి పద్మాల వంటి పాదములు కలిగినటువంటి వాడు. ఎర్రగా ఉన్నాయి. అట్లాంటి పాదపద్మాలు కలిగినటువంటి వాడు ఆడుతూ పాడుతూ హాయిగా లీలగా అలా అలా నీళ్ళలో ఆడుకుంటూ ఆ పాము ఉన్నటువంటి సర్పం ఎక్కడైతే ఉందో ఆ సర్పం దగ్గర ఆ భుజంగం దగ్గరికి వస్తున్నటువంటి ఆ స్వామిని చూసి వెంటనే వచ్చి ఇతడు కూడా కాళీయుడు కూడా సందస్య మర్మసు రుష. రుష అంటే కోపంతో భుజయాచాద మొత్తం స్వామి వారి యొక్క భుజాలని శరీరాన్ని చచాద చుట్టేసి సందస్య మర్మసు ఆ బాలకృష్ణుని యొక్క ఆయువు పట్టు మీద సందస్య దశనము అంటే కాటు వేయడం. సందస్య మర్మసు బాలకృష్ణుని యొక్క ఆయువు పట్టు మీద కాటు వేయటం జరిగింది ఈ ఘోరమైనటువంటి కాళీయుడు. అట్లాంటి అసలు ఆ విషసర్పాల యొక్క జ్వాలలకే నీరు అతలాకుతలమైపోయి ఉడికిపోతూ ఉందని వర్ణించారు. ఆ గాలి తగిలితేనే పైన ఉన్నటువంటి పక్షులు మరణిస్తున్నాయని చెప్పారు. పక్కన చెట్లేమీ లేవు, ఒక్క కడిమి చెట్టు తప్ప. దాని యొక్క విశేషం నిన్న మనం చెప్పుకున్నాం. అలాగే అట్లాంటి ఆ పిల్లవాడిని ఆ బాలకృష్ణుడిని కాటు వేసింది విషసర్పం. అట్లాంటి సందర్భంలో స్వామి ఎలా ఉన్నారు అంటే అచేతనుడుగా కాసేపు ఉన్నారట, చేష్టలు ఉడికిపోయి. తం నాగభోగ పరివీతమదృష్ట చేష్టం ఆలోక్య తత్ప్రియ సఖా పశుపాభృషార్తా కృష్ణేర్పితాత్మ సుహృదర్థ కలత్రమా కామ సుహృదర్థ కలత్ర కామ దుఃఖానుశోక భయమూఢధియో నిపేతు. అట్లా చేష్టలన్నీ కూడా ఆపేసి అచేతనంగా పడి ఉన్నట్టుగా ఉన్నటువంటి స్వామిని చూసి మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఒడ్డున ఉన్నటువంటి గోపాలకులు, చూసినటువంటి గోవులు గాని గోవులు కూడా వాటి పరిస్థితి ఎలా ఉందో ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఇక్కడి నుంచి 2 శ్లోకాలలో. తమ్ అంటే అతనిని, ఆ స్వామిని. నాగభోగ పరివీతం అదృష్ట చేష్టం. అదృష్ట చేష్టం అంటే చేష్టలు కనిపించట్లా ఆ స్వామిలో. చేతులు కాళ్ళు లేక ముఖం కవళికలు ఇవేమి కనిపిస్తూ ఉంటాయి, కనీసం ఆయన స్వామి ముఖం వైపు చూస్తున్నారు, కళ్ళు తెరిచే ఉన్నాయా లేదా. అదృష్ట చేష్టం, చేష్టలేం కనిపించట్ల స్వామిలో. అట్లా బంధించేశాడు స్వామిని తన యొక్క పడగలతో. ఎందుకంటే నాగభోగ పరివీత. పరివీతం అంటే చుట్టుకొని ఉండటం. ఆ సర్పము భయంకరమైనటువంటి ఆ కాళీయుడు తన యొక్క పడగలతో స్వామిని చుట్టి వేసేసి అలా పట్టేసేటప్పటికీ ఆయన చేష్టలు ఉడిగిపోయినట్టుగా అచేతనుడిగా అయిపోయాడు కశ్యప్. ఆ సన్నివేశం చూసి ఆలోక్య, ఆ సన్నివేశం చూసి తత్ప్రియ సఖాహ పశుపా భృషార్తాహ. తత్ప్రియ సఖాహ ఆ గోపాలకులు అందరూ కూడా పశువులు, పశువుల్ని పాలించేటువంటి గోపాలకులు. పశుప అంటే పశు రక్షకులు, గోరక్షకులు. అంతేకాకుండా గోవులు కూడా భృషార్తాహ మిక్కిలి ఆర్తితో దీనంగా స్వామి వైపే చూస్తూ కృష్ణేర్పితాత్మ. ఎట్లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా పరమాత్ముడికి తమ సర్వస్వాన్ని అర్పించినటువంటి వాడు. ఏం సర్వస్వం అర్పించారో ఇక్కడ చెప్తున్నాడు. కృష్ణే అర్పిత ఆత్మ సుహృత్ అర్ధ కళత్ర కామా. ఇవన్నీ అర్పించేశారు వాళ్ళు. అన్ని పరమాత్మకు అర్పించారు. ఏమిటంటే కామ, వాళ్ళ కోరికలన్నీ పరమాత్మకు అర్పించేశారు. కళత్రం బంధువుల్ని, భార్యాభర్తలు ఇట్లాంటివి మొత్తం సకల బంధుత్వాన్ని స్వామికి అర్పించారు. అంతేకాకుండా అర్థము అంటే సంపదలు, ఐశ్వర్యము ఇట్లాంటివన్నీ. అంతేకాకుండా సుహృత్ తమ బంధువుల్ని, స్నేహితుల్ని అంతా ఆయనే, ఈయన తప్ప ఇంకెవరు లేరు అన్నట్టుగా సమస్తము ఆయనే అన్నట్టుగా. ఇక వేరే ప్రపంచం లేదు వాళ్ళకి, స్వామే ప్రపంచం. వీటన్నిటినీ మించినటువంటి ఆత్మని అర్పించారట. కృష్ణేర్పితాత్మ, కృష్ణే అర్పిత ఆత్మ. ఈ ఆత్మ ఎట్లాంటిదో సుఖయోగేంద్ర వారు చెప్పారు. అందరికంటే ఆత్మే ఇష్టమైనది. అట్లాంటి ఆత్మనే స్వామికి అర్పించారే. ఇక మిగతా ఓ లెక్క వాళ్ళకి. కృష్ణే అర్పితాత్మ సుహృత కలత్ర కామ దుఃఖానుశోక భయమూఢ ధియో నిపేతు. ఒక్కసారి అట్లాంటి పరమాత్మకే అర్పించినటువంటి ఈ భక్తులందరి యొక్క మనోభావాలు, ఆ దుస్థితి, ఆ దుఃఖం ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అనునిత్యము
పరమాత్మగా భావించేటువంటి బాలకృష్ణుడు అలా చేతనుడైపోయి ఆ సర్పము పడగల మధ్యలో అలా గిలగిల్లాడిపోతుంటే విలవిల్లాడిపోతుంటే ఆ దుఃఖం తట్టుకోలేక దుఃఖానుశోక, ఓ పక్కన దుఃఖ శోకాలు, భయమూఢధియో, ఓ పక్కన భయంకరమైనటువంటి ఆ శోకంలో మూఢధియ, వాళ్ళ బుద్ధి కాస్త ఏమి ఆలోచనలో తీసుకురాలేకపోయింది. ఒక్క ఆలోచన రావట్లేదు. ఏం చేద్దాం, ఎలా రక్షించుకోవాలి స్వామిని? చివరికి విమూఢ చేత నిపేతు, విమనస్కులై చివరికి ఏం చేయాలో తోచక వాళ్ళకి ఏ ఆలోచన రాక స్వామిని ఎలా రక్షించుకోవాలో తెలియక నిపేతు పడిపోయారట వాళ్ళు, మూర్ఛపోయారు చాలా మంది ఈ సన్నివేశం చూసి. అంత సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు పరమభక్తులు, యోగీంద్రులు. అది కేవలం గోపాలకులకే. గోవుల పరిస్థితి ఎలా ఉందో వర్ణిస్తున్నారు 11వ శ్లోకంలో. గావో వృషావత్సతర్య క్రందమానాసు దుఃఖితా కృష్ణే న్యస్తే క్షణాభీతా రుదంచ ఇవ తస్థిరే. గోవులు కన్నీరు కార్చుతున్నాయట, విలవిల్లాడిపోతుంది. ఇంకా మనుషుల కంటే పశువులకి చాలా ఇంగిత జ్ఞానం ఉంటుంది, దృష్టి చాలా నిశితంగా ఉంటుంది, నిశితమైనటువంటి దృష్టితో పరిశీలిస్తూ ఉంటాయి. ఆ గోవులన్నీ స్వామి వారి యొక్క చూపుల్లో చూపు కలిపినట్టుగా చూస్తున్నాయి. స్వామి కళ్ళు తెరుస్తున్నారా లేదా అట్లాగే చూస్తున్నాయి. గావహ వృషాహ, గోవులు, వృషభములు, వత్సతర్య, వత్సతర్య అంటే కోడెద్దులు మొదలైనటువంటి కార్యక్రమాలకు మనం ఏదైనా పనులకి వాటికి చక్కగా పొలం దున్నడానికో వాటికి మంచి యవ్వనంలో ఉన్నటువంటి కోడెద్దులు, ఆవులు, వృషభములు, వత్సతర్య. అప్పటిదాకా కొంతకాలం వత్సగా ఉన్నాయి, ఇప్పుడు వత్సతర్య ఆ స్థాయి దాటి ఇప్పుడు కోడెద్దులు అయ్యాయి, యవ్వనంలోకి వచ్చాయి. స్వామి వారు పెరిగారుగా. క్రందమాన, ఇవన్నీ కూడా క్రందమానాసు దుఃఖిత, విపరీతమైనటువంటి బాధతో దుఃఖాన్ని అనుభవిస్తూ క్రందనం చేస్తూ, క్రందనం అంటే అంబారవం చేస్తున్నాయి ఆ ధేనువులన్నీ. అంతేకాకుండా కృష్ణే న్యస్తే క్షణ, న్యస్త ఈక్షణ, ఆయన చూపులతో అలా చూసి స్వామి ఉన్న కదులుతారేమో, ఆ ముఖం వైపే చూస్తూ పరిశీలిస్తూ భీతారుదంచ ఇవత స్థిరే, ఏమాత్రము చలనం లేదు. స్వామి అలా కళ్ళు మూసుకుని ఉన్నారు ఒక క్షణకాలం పాటు. ఒక క్షణకాలం పాటు స్వామి మాయ ఇది. ఇంతకాలము తనని నమ్ముకున్నటువంటి ఈ గోపాలుడు గాని, ధేనువులు గాని, తనతో కలిసి ఉన్నటువంటి వారు ఒక క్షణం నేను లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది, వీళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేటువంటి ఈ నాటకాన్ని చూడాలనుకున్నారో ఏమో మరి బాలకృష్ణుడు. ఆ 101 పడగలు కలిగినటువంటి ఆ కాళీయుడి బలానికి లొంగిపోయినట్టుగా ఒక క్షణకాలం పాటు కళ్ళు మూసుకుని అచేతనంగా పడి ఉన్నారు. కృష్ణేన్యస్తే క్షణాభీత రుదంచ ఇవత స్థిరే, రుదంచ ఇవత స్థిరే, గోవులన్నీ ఏడుస్తున్నట్టుగా అలా నిలబడిపోయి చూస్తున్నాయి, కృష్ణుడి వైపే చూస్తున్నాయి. స్వామి లే, స్వామి లే, స్వామి అన్నట్టుగా ఆ చూపులతోనే ఆ రవం అంబారవం చేస్తూ పక్కన. ఇది ఓ పక్కన ఈ విధంగా గట్టున తీరంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఇలా ఉంటే, అక్కడ బృందావనంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఇంకా సన్నివేశాలు తెలియవు. ఇలా బాలకృష్ణుడు మడుగులో దూకాడనే సన్నివేశాలు తెలియదు. కానీ తల్లిదండ్రులకి, అందులోనూ యోగులు అయినటువంటి వాళ్ళకి, కృష్ణునే నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకి సంకేతాలు వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళాయి అనేది వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. అథ వ్రజే, వ్రజే ఆనంద వ్రజంలో, అథ వ్రజే మహోత్పాతాస్త్రివిధా యతి దారుణ, అతి దారుణమైనటువంటి 3 రకాల ఉత్పాతాలు సంభవించాయి. మహోత్పాతా త్రివిధ, త్రివిధ 3 రకాల ఉత్పాతాలు ఎట్లా ఉన్నాయి, అతి దారుణ. అథ వ్రజే మహోత్పాతాస్త్రివిధా యతి దారుణ, ఉత్పేతుర్భువి దివ్యాత్మన్యాసన్న భయశంసినః, భయశంసినః, భయాన్ని శంకించేట్టుగా ఉన్నాయి ఆ ఉత్పాతాలు. భయశంసినః, ఆయనేమన్నా అభయాలు ఇచ్చేటువంటి స్వామి, ఆ అభయాలు ఇచ్చేటువంటి స్వామికి ఏదైనా జరిగిందా అనేటువంటి భయాన్ని శంకించేట్టుగా ఉత్పాతాలు సంభవించాయి. 3 రకాల ఉత్పాతాలు. ఉత్పాతాలు 3 రకాలుగా ఉంటాయి. దివ్యమైనటువంటివి, అంతరిక్ష సంబంధించినటువంటి, భౌమ్యం సంబంధించినటువంటి. దివ్యమైనటువంటి దేవతలు మొదలైనటువంటి వారి వలన వచ్చేటువంటివి. అంతరిక్షమైనటువంటివి మనకి ఉరుములు, పిడుగులు, పట్టాలు ఇట్లాంటివి, ఉల్కలు, తోకచుక్కలు మొదలైనటువంటివి. భూమికి సంబంధించినటువంటి భౌమ్యాలు, భౌమ్యము అంటారు. అంటే ఈ భూకంపాలు కానీ, సునామీలు కానీ ఇట్లాంటివి.
అట్లాంటి అతి దారుణమైనటువంటి ఉత్పాతాలు వాళ్ళకి సంభవించినట్టుగా గోచరించింది. ఉత్పేతుర్భువి, భూమి కంపించిందిట. దివ్యాత్మన్యాసన్, దివ్య ఆత్మన్యాసన్, పైనుంచి తోకచుక్కలు ఉల్కలు పడటం. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి సంకేతం. మరి ఇంతమందిని అసురుల్ని సంహరించినప్పుడు ఇలాంటి ఉత్పాతాలు ఏమీ జరగలేదు. అవన్నీ వాటన్నిటికీ జరగలేదు. కానీ ఇక్కడ స్వామి ఒక క్షణం కళ్ళు మూస్తే జరిగినటువంటి భూమాత తట్టుకోలేకపోయింది. అంటే ఆవిడ కూడా ఇక్కడ గోధేనువులు మొదలైనటువంటివన్నీ ఎలా అయితే భయపడ్డాయో, బ్రహ్మదేవుడు అంతటి వాడికే స్వామి యొక్క మాయ అర్థం కాల, ఇంకేం చెప్పాలి. అందువలన అటు అంతరిక్షము, ఇటు భూమి, ఆకాశము, దేవతలు మొదలైనటువంటి వాళ్ళు ఏం జరిగింది స్వామి అలా నిశ్చేష్టగా పడి ఉన్నారే అని చెప్పి ఒక క్షణకాలంలోనే ఈ విధమైనటువంటి అతి దారుణమైనటువంటి ఉత్పాతాలు సంభవించడం జరిగాయి. వాళ్ళకే అర్థం కాల మాయ, ఒక్కడే అర్థం చేసుకునేవాడు, ఆ ఒక్కడే బలరాముడు. అలాగే ఆ లక్ష్యాలు వాటి అన్నింటినీ మరొక శ్లోకంలో కూడా చెప్తున్నారు. తానాలక్ష్య భయోద్విగ్న గోపా నంద పురోగమా వినా రామేణ గా కృష్ణం జ్ఞాత్వా చారయితుం గతం. తాన్ ఆలక్ష్య, ఆలక్ష్య అంటే ఆ ఉత్పాతాలని గుర్తించినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నందు యశోదులు గాని, ఉపనందులు మొదలైనటువంటి పెద్దవాళ్ళు గాని, వాళ్ళందరికీ కూడా ఎలా ఉంది పరిస్థితి అంటే భయ ఉద్విగ్నా, భయంతో ఉద్విగ్నులైపోయారు. వాళ్ళ మనసులు కంగారు పుట్టింది ఒకసారి భయంతో. ఎందుకంటే ఈ నందవ్రజానికి పరమాత్ముడైనటువంటి బాలకృష్ణుడికి ఏం జరిగిందో, ఏమైందో. భయోద్విగ్నా గోపాహ నంద పురోగమాహ, నందుని పురోగమాహ, నందుని ముందు పెట్టుకుని ఉన్నటువంటి పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో ఆ గోపాలకులందరికీ భయం కలిగింది ఈ ఉత్పాతాలు గమనించి. పైగా బలరాముడు ఇక్కడే ఉన్నాడు ఇంట్లో. ఆయన ఎందుకో ఏ కారణంతోనో వెళ్ళలేదు ఆ రోజు. వినా రామేణ గా కృష్ణం జ్ఞాత్వా చారయితుం గతం. గాహ చారయితుం అంటే గోవులని వనంలో ఆ గ్రాసం మేపటానికి, చారయితం అంటే తీసుకువెళ్ళటం, అక్కడ సంచరింప చేయడానికి, గోవుల్ని అలా వనవిహారం చేసుకురావడానికి తీసుకువెళ్ళటానికి కృష్ణ వినారామేణ గతం. వినారామేణ గతం, బలరాముడు లేకుండా వెళ్ళినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని జ్ఞాత్వా తెలుసుకుని, అమ్మో బలరాముడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బానే ఉన్నాడా, బానే ఉన్నాడు. ఇంకా ఇంట్లో లేనటువంటి కుర్రాడు ఎవరు, గడుగ్గాయి అల్లరి పిల్లవాడు, మహానుభావుడు. అక్కడ ఎవరిని ఉద్ధరిస్తున్నాడు, ఏ లోకాలు, ఎవరిని ఎక్కడికి పంపించాలో అక్కడ పంపిస్తూ ఉంటారు, ఎవరికి బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తూ ఉంటారు. ఏం మీదకి తెస్తున్నాడో ఏమిటో మరి అని చెప్పి అన్నట్టుగా భయపడిపోయారు. భయోద్విగ్న, ఎందుకనంటే ఇప్పటికే చాలా దృశ్యాలు వాళ్ళకి అనుభవాలు అయినాయి కాబట్టి. కాబట్టి ఆ అనుభవ జ్ఞానంతో, ఆ ప్రత్యక్ష జ్ఞానంతో ఇప్పుడు అనుమానంలోకి వచ్చారు. ఏం జరిగిందో, పిల్లవాడికి ఏం జరిగిందో, కంగారు కంగారు. ఏం చేస్తాడో, ఏం మీదకి తెస్తాడో తెలియదు. మహాభారతంలో ఒకే ఒక్క సందర్భంలో భీముడు ధర్మరాజు చెప్పకుండా వెళ్తాడు, బయటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కాసేపటికి, ఎంతసేపటికి ఏం జరిగిందో ఏమో, మొత్తానికి ఈ విధమైనటువంటి ఉత్పాతాల్లాగానే ధర్మరాజుకి కూడా గోచరించాయి. ఎడం కన్ను అదరటము, శరీర భాగాలు ఎడం వైపు అదరటం, ఇట్లాంటివి జరిగి అశుభంగా గోచరించి ఏదో జరిగింది ఏదో జరిగింది అని ఒకసారి ఇంట్లో చూసుకుంటే భీముడు తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నారు. భీముడు ఏడి అంటాడు, ద్రౌపదితో చెప్తుంది. అట్లా బయటికి వెళ్ళాడు, విహారానికి వెళ్ళాడు, ఏదో పని మీద వెళ్ళాడు మొత్తానికి. వెంటనే వెతకడానికి వెళ్తాడు ధర్మరాజు. అర్థమైపోయింది ధర్మరాజు, మన వాడేదో తెస్తున్నాడు ఇంటి మీద, ఏం సాధించడానికి. ఆ వెళ్తుంటే వనంలో ఆ భీమసేనుడి యొక్క పాద ముద్రల్ని గుర్తిస్తూ వెళ్తాడు యుధిష్ఠిరుడు. అదే సన్నివేశం ఇక్కడ కూడా భాగవతంలో గోపాలకులు, నందాదులు మొదలైనటువంటి వాళ్ళందరూ స్వామి యొక్క పాద ముద్రల్ని గుర్తిస్తూ వెళ్తున్నారు ఇక స్వామిని గుర్తించడం కోసం. ఇదే సన్నివేశం అక్కడ భీమసేనుడి కలిగింది. మొత్తం అంత నహుషుడు పాము సర్పరూపంలో భీమసేనుని 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీమసేనుని పట్టి గుంజేశాడు. భీముడి పరిస్థితి ఆ రోజు అదే సన్నివేశం. చలనం లేదు, గిలగిలలాడిపోతున్నాడు. నేనే 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడిని, ఇట్లాంటి నన్ను ఈ విధంగా చెలించకుండా పెట్టేశావంటే నువ్వు మహానుభావుడు అనుకున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి చూడండి,
ఇది నటన. ఒక క్షణకాలం పాటు నేను చెలించకపోతే నా కోసం జీవించేటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టుగా స్వామి ఇక్కడ నటన. ఈయనకి ఇదేం పెద్ద లెక్క కాదు. ఇందాక చెప్పాగా, అనంత శేష సాయి అయినటువంటి సహస్ర ఫణాలు కలిగినటువంటి ఆయా ఆదిశేషుడి మీద పడుకునేటువంటి ఆయనకి 101 పడగల లెక్క. అది సహస్ర ఫణాలు, ఇది శతఫణాలే. 100, 1000 ముందు 100 లెక్కే ఉంది స్వామికి. ఆడుకుంటాడు. అట్లా బలరాముడు లేకుండా అరణ్యానికి వెళ్ళాడు ఈ బాలకృష్ణుడు. ఎట్లా అని చెప్పి, తైర్దుర్నిమిత్తైర్నిధనం మత్వా ప్రాప్తమతద్విదః తత్ప్రాణాస్తన్మనస్కాస్తే. అంటే వారి యొక్క మనసులు, వారి ప్రాణాలు అన్ని ఎవరి మీద ఉన్నాయంటే ఆ బాలకృష్ణుడి మీదే పెట్టారు. తత్ప్రాణాస్తన్మనస్కాస్తే దుఃఖ శోక భయాతురా. దుఃఖ శోక భయ ఆతురా. ఓ పక్కన దుఃఖము, శోకము, భయము, మూడు. వీటి తొందరలో ఏం చేయాలో వాళ్ళకి పాల్పోలే. పదని వెతుకుదాం, కృష్ణుడు ఎక్కడున్నాడో వెతుకుదాం. ఎందుకంటే ఓ పక్కన దుర్నిమిత్తములు కలుగుతున్నాయి, అంటే అపశకునాలు కలుగుతున్నాయి. దుర్నిమిత్తైర్నిధనం మత్వా. నిధనం మత్వా, ఈ దుర్నిమిత్తాలు అపశకునాలన్నీ చూసి మత్వా ప్రాప్తమతద్విదః, ఇవన్నీ పొంది ఆ నందాదులు మొదలైనటువంటి వాళ్ళకి ఎడం కన్నా అదరకం, స్త్రీలకి కుడికళ్ళు అదరకం. తత్ప్రాణాస్తన్మనస్కాస్తే, మనసు ప్రాణములు మొదలైనటువంటివన్నీ కూడా ఆ బాలకృష్ణ మీదే పెట్టి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి భయంతో, దుఃఖంతో, ఆతురహ, తొందరపాటుతో ఇక వెతుకుతున్నారు. ఎక్కడ ఉన్నాడని వెతకడం ప్రారంభిస్తున్నారు. ఆబాల వృద్ధ వనిత. ఎవరెవరు వెతకడం ప్రారంభించారంటే ఆబాల వృద్ధ వనిత, స్త్రీలు, వృద్ధులు, బాలురు, వాళ్ళు వీళ్ళు అనేది మొత్తం నంద బ్రజం అంతా బయలుదేరింది. ఎక్కడ ఆబాల వృద్ధ వనిత సర్వేంగ పశువృత్తయ. సర్వేంగ పశువృత్తయ. ఆ పశువులు వెళ్ళినటువంటి దారి ఏదైతే ఉందో, గోవుల్ని మేపడానికి ఏ దారిలో అయితే వెళ్తారో ఆ దారి అంతా మెల్లగా బయలుదేరారు. నిర్జగ్ముర్గోకులాద్దీనా కృష్ణ దర్శన లాలసా. కృష్ణుని ఎలాగైనా సరే దర్శించాలనేటువంటి కుతూహలంతో, లాలసా, మనసులో వాళ్ళకి అదే కుతూహలం. ఆ కుతూహలంతో కృష్ణుని చూడాలి, చూస్తే అమ్మయ్య అనుకో. నిర్జగ్ముహు గోకులాద్దీనా. మొత్తం గోకులం అంతా కూడా, మొత్తం గోకుల వాసులందరూ కూడా దీన మనస్కులై, భయ మనస్కులై నిర్జగ్ముహు బయలుదేరారు. నిర్జగ్ముహు అంటే బయలుదేరటం, వెతుకుతూ, ఆ వెళ్ళినటువంటి దారిలో వెతుకుతూ అలా బయలుదేరారు. తాంస్తథా కాతరాన్ వీక్ష్య భగవాన్ మాధవో బలః ప్రహస్య కించిన్నోవాచ ప్రభావజ్ఞో అనుజస్య సహ. అయితే వీళ్ళింత కంగారు పడుతుంటే ఓ పక్కన నందాదులు మొదలైనటువంటి వాళ్ళు, తల్లి యశోద, గోపికలు మొదలైనటువంటి వాళ్ళు ఇంత కంగారు పడిపోతుంటే ఒక్కడ మాత్రం నవ్వుతూ నుంచున్నట్ట. నవ్వుతూ. ప్రహస్య ఎవరయ్యా అంటే బలహ, ఇంకెవరున్నారు, అన్నగారు బలరాముడు నవ్వుతూ నుంచున్నట్ట. ఏంటి తమ్ముడికా కంగారు పడుతున్నారు వీళ్ళంతా అని చెప్పి ఓ నవ్వు నవ్వాడు. తాంస్తథా కాతరాన్ వీక్ష. కాతరాన్ అనే పదానికి అర్థం భయపడటం. ఈ విధంగా గోపాలకులందరూ మొత్తం రజమంతా భయపడుతూ ఉంటే పిల్లవాడికి ఏమైందో అని చెప్పి కంగారు పడుతుంటే అది చూసి, ఆ కంగారు చూసి భగవాన్ మాధవో బలః. మాధవుడైనటువంటి ఆ బలరాముడు భగవాన్, సాక్షాత్ భగవత్ స్వరూపుడైన. భగము అంటేనే 6 గుణాలు కలిపితే భగము అంటారు. షణ్ణాం భగ ఇత్యుక్త అన్నారు. షణ్ణాం భగ ఇత్యుక్త, 6టిని భగము అంటారు. ఆ 6 గుణాలు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఆయన భగవంతుడు. మాహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశస స్త్రియ. మహాత్మ్యం ఉండాలి. సమగ్రస్య ధైర్యస్య, అత్యద్భుతమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించేటువంటి నైపుణ్యం ఉండాలి. మాహాత్మ్యము, ధైర్యము, అలాగే యశస్సు, శ్రియ, సంపదలు. శ్రియ చివరి 2 ఏమిటంటే జ్ఞాన వైరాగ్యయోశ్చైవ. జ్ఞానము, వైరాగ్యము 5వది 6వది.
జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇత్యుక్త భగోస్యాస్తి. ఈ 6 కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతన్ని భగవంతుడు, ఈ భగము కలిగినటువంటి వాడు భగవంతుడు అనమాట. అవన్నీ ఇదిగో వీళ్ళల్లో ఉన్నాయి. వాళ్ళకి మాత్రమే పక్కన భగవాన్ అనే సంబోధన పెట్టాలి ఎప్పుడు కూడా. ఇలా అట్లా గుణాలు కలిగి భగవాన్ అంటే ఇంకేం చెప్పక్కల, ఈ 6 లక్షణాలు కలిగినటువంటి వారు. అది ఎవరికి పెట్టారో కవులు, వాళ్ళ దగ్గర మనం ఈ 6 గుణాలు ఆపాదించుకోవాలి మనం చెప్పుకునేటప్పుడు. అట్లా ఈ 6 గుణాలు కలిగినటువంటి బలరాముడు రహస్య కించిత్ చిరునవ్వు నవ్వుకుని న ఉవాచ, ఏం మాట్లాడలేదు. నోవాచ, ఎందుకని మాట్లాడలేదంటే ఆయన ప్రభావం తెలుసు కాబట్టి, తమ్ముడు గారి ప్రభావం ఏంటో తెలుసు కాబట్టి. ప్రభావజ్ఞో అనుజస్య సహ, అనుజ అంటే తమ్ముడు, ఆయన బలరాముడి తమ్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ప్రభావం ఎట్లాంటిదో ప్రభావజ్ఞ, జ్ఞ అంటే జ్ఞానం, ప్రభావజ్ఞ అంటే ఆయన ప్రభావాన్ని పూర్తిగా తెలిసినటువంటి అన్నయ్య కాబట్టి తమ్ముడికి ఏం కాదు అంటూ ఓ చిరునవ్వు నవ్వి ఏదో అక్కడ ఏదో లీల చేసి ఉంటాడు, వీళ్ళు కంగారు పడుతున్నారు అని చెప్పి అనుకున్నారు. పైగా వెళ్తున్నటువంటి వాళ్ళు అక్కడ వెళ్ళటము, గుర్తుపట్టడము, ముందు వాళ్ళు నీళ్ళలో దూకపోతుంటే ఆపుతాడు పాపం బలరాముడు. మీరేం కంగారు పడమాకండి, కంగారు ఎందుకు కంగారు, అక్కడ ఏముంది ఆ నీళ్ళలో? చిన్న పాము. ఎందుకంటే పక్క పెద్ద పాము ఈయనే ఉంది, పెద్ద గీత ముందు చిన్న గీత ఇది. ఆ లోపల దూకింది అక్కడ ఉన్నటువంటి కాళీయుడు ఎంత చిన్న పాము. అసలైనటువంటి సర్పం శేషసాయి ఇక్కడే ఉంటే, సహస్రమణాలు కలిగినటువంటి శేషసాయి ఇక్కడే ఉంటే, అనంతుడు ఇక్కడే ఉంటే ఓ పక్కన, ఇంకా ఏం చేస్తాడు, వాడేం చేస్తాడు, తమ్ముడికి ఏం కాదులే అని నిర్భయంగా ఉన్నాడు. ఓ పక్కన నవ్వుతూ ఉన్నాడు ఆ లీల చూసి. ఈ శేషసాయికైనా ఎవరికైనా, అంటే ఈ ఆదిశేషుడికైనా ఎవరికైనా సరే బలాన్ని కలిగించేది మాత్రం ఆ పరమాత్ముడే. అందువల్ల నిర్భయంగా ఉన్నాడు. ఆ తమ్ముడి యొక్క విశేషమైనటువంటి ప్రభావాన్ని గమనించుకొని నిర్భయంగా ఉన్నాడు. తేన్వేషమాణాదయితం కృష్ణం సూచితయా పదైః భగవల్లక్షణైర్జగ్ముః పదవ్యా యమునాతటం. యమునాతటం, చివరికి యమునా నదీ తటానికి దగ్గరికి చేరుకున్నారు వీళ్ళందరూ కూడా అన్వేషిస్తూ. తేన్వేష్యమాణ దయితం కృష్ణం అంటే తమ కుమారుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి వెతుకుతూ, అన్వేష్యమాణ సూచితయా పదై సూచితయ అంటే ఆయన పాద పద్మాల యొక్క గుర్తులని వెతుక్కుంటూ అలా బయలుదేరారు వాళ్ళంతా. భగవల్లక్షణై జగ్ము, ఆ పాదాలలో భగవంతుడి యొక్క పాదాలకు ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. వాటిని చూసుకుంటూ యమునా నదీ తీరం దగ్గరికి వెళ్ళారు. ఆ గుర్తులు అలా వెళ్ళాయి. తత్రాబ్జయవాం, ఇక్కడ అబ్జము యవము పదాలు పెట్టి తీసుకోవాలి. తత్రాబ్జయవాంకుశాశని, యవ అంకుశ అశని, 3 పదాలు. ధ్వజోపపన్నాని పదాని విస్పతే మార్గే కవామన్య పదాంతరాంతరే నిరీక్షమాణ యయురంగ సత్వరా స్ట్రక్ అయింది స్క్రీన్. తే తత్ర తత్రాబ్జయవాంకుశాసని ధ్వజోపపన్నాని పదాని విస్పతే మార్గే గవామన్య పదాంతరాంతరే నిరీక్షమాణ యయురంగ సత్వరా. మార్గే గవాం అన్య పదాంతరాంతరే అని ఇచ్చారు 3వ పాదంలో. వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో ఒక చోట గోవుల యొక్క సమూహంతో ఉన్నటువంటి ఆ పాద గిట్టలు కనిపించాయి. వాటి మధ్యలో మిగతా గోపాలకుల యొక్క పాదాలు కనిపించాయి. వాటన్నిటి మధ్యలో విశేషమైనటువంటి పాదముద్రలు కలిగినటువంటి చిహ్నాలు ఉన్నటువంటి పాదముద్రలు కనిపించే వాళ్ళకి. ఏమేమి ఉన్నాయి ఆయన శ్రీకృష్ణ వారి యొక్క పాదపద్మంలో అనేటువంటి చిహ్నాలని మొదటి 2 పాదాలలో వర్ణిస్తున్నారు కవీంద్రుడు. తే తత్రాబ్జ, అబ్జము అంటే పద్మం. తత్రాబ్జ యవాంకుశాసని, యవ అంకుశ అశని. యవలు అనే పదానికి అర్థం వడ్లు, వడ్లలో రకం. అట్లా యవ అంకుశ అశని అంటే వడ్లు ఏ విధమైనటువంటి గుర్తుతో ఉంటాయో ఆ విధమైనటువంటి విధంగా ఆయన యొక్క పాదాలలో గుర్తులు ఉంటాయి.
అలా సన్నగా వడ్ల కంకులు ఏ విధంగా ఉంటాయి. తత్ర తత్ర అబ్జ పద్మము గుర్తు, యవల యొక్క గుర్తు. మామూలుగా వరి నూక ఉన్నట్టుగా మనకి యవలు పితృకార్యక్రమాల్లో కూడా వాడతారు. యవలు. అంకుశ అశని, అంకుశం మనకి ఏనుగుని నిగ్రహించడానికి వాడేటువంటి ఆయుధం అంకుశం. అశని వజ్రాయుధం. ధ్వజోపపన్నాని, ధ్వజము అంటే పతాకం మొదలైనటువంటి అన్ని కూడా ఆ పాద పద్మంలో చక్కగా ఈ గుర్తులన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవత్ లక్షణాలు. ఇవన్నీ కూడా ధ్వజోపపన్నాని పదాన్ని విస్పతే మార్గే గవాం అన్య పదాంతరాంతరే నిరీక్షమాణాయ యురంగ సత్వరాహ. వాటినన్నింటినీ చూసుకుంటూ సత్వరాహ త్వరగా వడివడిగా వేగంగా వేగంగా బయలుదేరి వెళ్తున్నారు గోపాలకులందరూ కూడా. అట్లా సత్వరాహ అంతర్హృదే భుజగ భోగ పరీతమారాత్ కృష్ణం నిరీహముపలభ్య జలాశయాంతే గోపాంశ్చ మూఢదిషణాన్ పరితః పశూంశ్చ సంక్రందత పరమకస్మలమాపు ఆర్తాః. ఆపుః ఆర్తాః. ఆర్తితో ఒక్కసారి చూసేటప్పటికీ ఆ సన్నివేశం, తీరంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇటు పక్కన వస్తున్నారు బృందావనం నుంచి. అంతకుముందు కృష్ణుడితో పాటు ఉన్నటువంటి గోపాలకులు, గోవులు, వాటి పరిస్థితి ఓ పక్కన తీరంలో ఎలా ఉందో చూశారు. అంతర్హృదే భుజగ భోగ ఫలితమారాత్ కృష్ణం. లోపల హ్రదంలో ఆ కాళీయుడి చేత చుట్టివేయబడి ఉన్నటువంటి బాలకృష్ణుని చూశారు. కృష్ణం ఎలా ఉన్నాడు కృష్ణుడు? నిరీహముపలభ్య. నిరీహం, ఈహం నా ఇంద్రియాలు, పటుత్వము, చేష్టలు ఇవేం లేవు, ఏమీ లేదు. అట్లా పడిపోయి ఉన్నటువంటి బాలకృష్ణుడు అచేతనంగా ఉన్నటువంటి జలాశయాంతే, ఆ జలాశయం మధ్యలో అంతర్హృదంలో ఆ భుజగం చేత చుట్టబడిపోయి నిరీహముపలభ్య చేష్టలుడిగిపోయి ఉన్నటువంటి బాలకృష్ణుని చూసి గోపాంశ్చ మూఢ దిశనాన్ పరిత పశూంశ్చ. చుట్టూత పరిత అంటే అటు ఇటు తీరంలో, ఆ యమునా నదీ తీరంలో పశూంశ్చ గోపాంశ్చ, ఈ పశువులు గోపాలకులు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మూఢధిషణాన్, అలా విమోహంతో అలా పడిపోయి ఉన్నారు. వాళ్ళు ఏమి చేయలేక నిశ్చేష్టలై వాళ్ళు ఏడుస్తున్నారు, క్రందనం చేస్తున్నారు, ఆక్రందనం చేస్తున్నారు. సంక్రందత, అలా ఏడుస్తూ సంక్రందనలు చేస్తూ పరమకష్మలమా పురాక్త, ఆర్తో దీనంగా కృష్ణ 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 అంటూ విలపిస్తున్నటువంటి ఈ గోపాలకుల్ని, అలా అంబారవం చేస్తున్నటువంటి ధేనువుల్ని చూసి వస్తున్నటువంటి నందాదులు చెలించిపోయారు ఒక్కసారి ఆ సన్నివేశం చూసి. ఆ తర్వాత గోపికలు, నంద యశోదులు మొదలైనటువంటి వాళ్ళు ఎలా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు, ఈ క్లిష్టమైనటువంటి సన్నివేశాన్ని ఎదుర్కొన్నారు అనేవి 4-5 శ్లోకాల్లో వర్ణించి, ఆ తర్వాత గోపాలుడు ఈ సర్పము యొక్క పడగల నుంచి ఏ విధంగా స్వామి విడిపించుకున్నారు అనేటువంటి వచ్చే శ్లోకాలలో 5-6 శ్లోకాలలో మనకు చెప్పడం జరుగుతుంది. అవి రేపటి అధ్యాయంలో, రేపటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.